రాజన్ హైదరాబాద్ లో బెస్ట్ ఫిష్ ఫ్రై. కమాన్ లక్ష్మి, మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి. మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు, మామూలు ఫిష్ ఫ్రై ఉంది. ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేమైనా అమితాబ్ బచ్చనా? చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి. ఆడెళ్ళి కూర్చో, ఫ్రై పంపిస్తాను. సిటీ చాలా మారిపోయింది రాజన్. 10 ఏళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది. అజయ్ వచ్చాడు. ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా? ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఎక్కడైతేనే ఎవరికి అనుమానం రాదు. సార్ అజయ్ ఇప్పుడు ఎవరైనా కలిసారు సార్. కీప్ వాచ్, నాకు ఇన్ఫార్మ్ చేస్తుంటా. ఎవరు చంపారు? నన్ను అడుగుతావేంటి? నాకేమైనా ముందే తెలుసా వాళ్ళు కాలుస్తారని? అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? నేనేంటి, సిండికేట్ మొత్తం ఉంది. సిండికేట్ ఏంటి? అసలు ఏం జరుగుతుందో నీకు తెలీదా? అందరూ కలిసిపోయారు, సిండికేట్ ఫామ్ చేశారు. ఇప్పుడు అవన్నీ చెప్పలేను, కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాలి? దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది. అయితే నాకు నీ హెల్ప్ కావాలి. దేనికి? దేవాన్ని చంపేద్దాం. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు అర్థమవుతుందా? దేవాన్ని చంపడం ఏంటి? ఏంటి? జస్ట్ వాటర్. అసలు ఏం మాట్లాడుతున్నావు? తీసుకెళ్ళు. లక్ష్మి, ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై. మర్చిపోయాను అనుకున్నావా? నీ గొంతు విని చాలా సంవత్సరం అయింది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు దేవానే కదా? సార్ దేవా ఇక్కడే ఉన్నాడు సార్. దేవానా? వచ్చేస్తున్నా. Come on, let's go, quick. ఎలా ఉన్నావు? బిందాస్, బాగున్నాను. ఏం ప్లాన్ చేస్తున్నారు? దేవా పోలీస్. There he is! Fire! Come on, boys! Move! Run! Go! Yes, sir. ఇక్కడ డాక్టర్ ఎవరు? నేనే, ఐఎమ్ ద డాక్టర్. రాయ్, చూస్తావేంటి? రా. రే జాగే. ఓకే సార్, ఓకే. ఎవరు సార్ ఇలా కాల్ చేశారు? సిటీలో క్రిమినల్స్ ఎక్కువైపోయారండి. డోంట్ వెరీ సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, ఇమీడియట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. నో పోలీస్. ఓకే. అదేంటది? అనెస్థీషియా ఇది ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అనెస్థీషియా వద్దు, బుల్లెట్లు ది. అయ్యో చాలా నొప్పి పుడుతుంది. ముందు మొత్తం మంది ఇచ్చేసారు, తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా. గణపతి మీద ఒట్టేసి చెప్తున్నాను, చేస్తే పోలీసుకి ఇన్ఫార్మ్ చేయను. అయ్యో ఒట్టేస్తానా? బుల్లెట్లు ది. వద్దా? డోంట్ టెల్ మీ ఐ డిడ్ంట్ కాల్ యు. అయిపోయింది, ఇట్స్ ఓకే.
క్లినిక్లో అన్ని కొంచెం ఉంగిపోయి ఉంటాయి. ఓ పని చేద్దామా, దగ్గరలో పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి. అసలు నువ్వు డాక్టర్వేనా? ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. తీ చేతది. చేత్తో దిగడానికి తను ముల్లా వచ్చేసింది. It's okay. Give me 2 minutes. Immediately stitch this way. It'll take 2 minutes. మీ వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? ఎవరు వచ్చారో చూడు. గో చెక్. గో. Okay. Just put the pressure on. ఎంతసేపు ఏంటి సార్? నువ్వా? ఎవరనుకున్నారు? వర్షం పడేలా ఉంది, రండి పోదాం. నాకు ఇక్కడ పని ఉంది. నేను ఎక్కడ పనే ఉంటుంది సార్. పదండి. ఏంటి దాస్తున్నారేంటి? పర్సనల్. ఏంటి సార్ ఏమైంది? నీకు చెప్పాలి. అది కరెంట్ కూడా పోయింది. పదండి. అయ్యో సార్ 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 క్యాండిల్ తీసుకొచ్చేటప్పుడు టైం పట్టింది. ఇమీడియట్గా పడుకుంటే స్టిచ్ చేసేయాలి. బ్లడ్ ఆల్రెడీ చాలా బ్లీడ్ అయిపోయింది. ఇంకా లేట్ అయితే డేంజర్. పోలీసులు ఫోన్ చేయలేదా? అక్కడ ఉంది. ఫోర్ డేస్ అయినా రెస్ట్ అవసరం. యాంటీబయాటిక్స్ కూడా హై డోసేజ్ వాడితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బాడీలో బుల్లెట్స్ దిగాక కూడా. విక్రమ్ సార్ 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని చెక్ చేయండి సార్. లాస్ట్ 15 అవర్స్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి. ఏఎస్ఎపీ డూ ఇట్ నౌ. షూర్ సార్, ఐల్ గెట్ ఇట్ సార్. థ్యాంక్స్ మిషల్. యూ వెల్కమ్. డేవిడ్, నిన్న రాత్రి అజయ్ని కలవడానికి దేవా వచ్చాడు. పోలీస్ షూట్ అవుట్ జరిగింది. చేశారు. షూట్ చేశారా? అవును. బతికే ఉంటాడు. తెలీదు. దేవా దేవా దేవా, రన్ దేవా. దేవా దేవా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? చెప్పు దేవా. కష్టపడి కట్టాను, కూలిపోయింది. నేను మాట్లాడుతుంది కార్డ్స్ గురించి కాదు దేవా. నేను మాట్లాడుతుంది నా గురించి. నాకు తెలియకుండా సిండికేట్ ఫామ్ చేశారు. దాదాని చంపి నన్ను ఇక్కడికి రప్పించారు. నా బాడీలో బుల్లెట్ దింపారు. అసలంతా అజయ్ గడ్ వల్ల జరిగింది. దాదాని చంపేసరికి భయపడి వాళ్ళతో కలిసిపోయి. రాజన్, సిండికేట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి. ఒక్కడిని కూడా వదలను. ఆ అజయ్ని. దేవా, are you okay? ఓకే, ఐ జస్ట్ వాంట్ అజయ్. గో. ఇలాంటి ప్లేస్ లో గ్యాంగ్ వార్ ఎందుకు జరిగినట్టు? For God's sake, it's not a gang war, it's just a street fight. Please, next. డాడీ నాకు అలాంటి గన్ కొని పెట్టవా? పెద్దది మిషన్ గన్. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా లేక మిలిటరీ ట్రైనింగ్కి వెళ్తున్నావా? కూర్చో. సార్, దేవా సిటీకి వచ్చినట్టు షూట్అవుట్ లో ఇంజూరీ అయినట్టు చెప్పుకుంటున్నారు. మీ కామెంట్? ఏ ఛానల్? ఎన్టీవీ. ఎన్టీవీ. ఫర్ ఇన్ఫర్మేషన్, దేవా ఈ సిటీ వదిలేసి 10 years అయింది. వాడు ఉన్నాడా చచ్చాడా అది కూడా తెలియదు. ప్రతి ఒక్క విషయం పొద్దు నుంచి ఏ ఛానల్ పెట్టినా దేవా గురించి చెప్పి చంపేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అంటే అంతేనే. వాడేమన్నా గల్లీ రోడియా?
గ్యాంగ్ లీడర్. సిటీలో వైలెన్స్ పెరుగుతుంటే మీ పోలీసులు ఏం చేస్తున్నారు? పతంగులు ఎగిరేస్తున్నాం. దేవా సిటీకి వచ్చాడన్న నిజాన్ని మీ పోలీసులు ఎందుకు దాస్తున్నారు? దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్యూ. దేవా సిటీలోకి వచ్చాడన్న ఇన్ఫర్మేషన్ బాబాయ్ నాకు అలాంటి గన్ కొని పెడతా పెద్దది మిషన్ గన్ మరి పెడతారా? బుల్లెట్స్ కూడా బుల్లెట్ పెద్దవి ప్రామిస్ బుల్లెట్ ప్లీజ్ బాబాయ్ క్లినిక్ బుల్లెట్ బాబాయ్ రాజు తినకుండా ఎక్కడికి